ఓం శ్రీ సాయిరామ్. మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మభూమి కర్మభూమి అయిన పుట్టపర్తికి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. చిత్రావతి నదిలో నిర్వహిస్తున్న ప్రప్రథమ వాటర్ ప్రొజెక్షన్ షోను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భక్తితో స్వామి పాద పద్మాలకు సమర్పిస్తోంది. అందరూ రావాలి, అందరం స్వామిని భక్తి విశ్వాసాలతో సేవించుకోవాలి. ఆ మహిమాన్విత ప్రేమామృత మూర్తిని ప్రేమించాలి, ప్రేమించాలి, ప్రేమించి తరించాలి. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య వైభవాన్ని ప్రతిఫలిస్తూ వారి శత జయంతి మహోత్సవాలు మహోజ్వలంగా ప్రారంభమయ్యాయి. వంద ఏళ్ల నిస్వార్థ దివ్య ప్రేమ, 100 ఏళ్ల అపార కరుణ, 100 ఏళ్లుగా సాయి భక్తుల శ్వాస అయిన అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే నినాదం 1926 నవంబర్ నెల 23వ తేదీ నాడు మనిషిని ఉద్ధరించే నిమిత్తం దైవం భువికి దిగి వచ్చింది. సత్యం అని అందరూ పిలిచే సత్యనారాయణ రాజు ఊరిలోని ప్రతి ఒక్కరికి కంటి పాప అయ్యాడు. అతి చిన్న వయసులోనే సత్యం పండరి భజన బృందాన్ని నెలకొల్పాడు. అక్టోబర్ 20వ తేదీ సత్యం దగ్గరలోని ఒక తోటలోకి వెళ్లి అక్కడ తన తొలి సందేశాన్ని ఒక భజన ద్వారా అందించాడు. మనస భజరే గురు చరణం దుస్తర భమ సాగర చరణం గురు మహారాజ్ గురు జయ సాయినాథ సద్గురు
సత్యాన్ని ఇప్పుడు అందరూ ప్రేమగా స్వామి అంటున్నారు. మెల్లగా భక్తులు చుట్టూ చేరసాగారు. స్వామి లెక్కలేనన్ని లీలలు ప్రదర్శించారు. వాటిలో ఎన్నో ఈ చిత్రావతి ఒడ్డున జరిగినవే. నవంబర్ 23వ తేదీ స్వామి తన 25వ పుట్టు పండుగ నాడు ప్రశాంతి నిలయాన్ని ప్రారంభించారు. ఆ ప్రశాంతి నిలయం ఈ ఏడాది వజ్రోత్సవం జరుపుకుంటోంది. ప్రశాంతి నిలయం విశ్వవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక పుట్టినిల్లు. ప్రశాంతి నిలయంలో స్వామి స్వయంగా ఆశీర్వదించని చోటు అంటూ ఏదీ లేదు. తాను జన్మించిన స్థలంలో స్వామి ఒక శివాలయాన్ని నెలకొల్పారు. తాను తల్లిదండ్రులుగా ఎంచుకున్న వారికి సమాధులు నిర్మించి అందరికీ ఆదర్శంగా వాటిని తరచూ సందర్శించారు. ప్రతి కళాశాల భవనం, ప్రతి పాఠశాల భవనం స్వామి స్వయంగా ప్రారంభించారు. ప్రశాంతి నిలయం లోపల గణేశుని గుడి, సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడి, గాయత్రి మాత మరియు లక్ష్మీదేవి గుడులను కూడా స్వామియే స్వయంగా ప్రారంభించి పవిత్రీకరించారు. ఇవే కాక లోపల ఉన్న నివాస భవనాల నిర్మాణాన్ని కూడా తామే పర్యవేక్షించి ప్రారంభించారు. ప్రశాంతి నిలయం నిశ్చయంగా అతి పవిత్రమైన స్థలం. స్వామి ప్రశాంతి నిలయంలో అన్ని పండుగలను నిర్వహించి తద్వారా అన్ని మతాల ఏకత్వాన్ని చాటి చెప్పారు. చైనా నూతన సంవత్సరం నాడు వారి సాంప్రదాయ సింహ నృత్యాలు, డ్రాగన్ నృత్యాలు జరిగేవి. మహాశివరాత్రి నాడు స్వామి తన నుండి శివలింగాలను బయటకు తీసి రాత్రి అంతా అఖండ భజన నిర్వహించేవారు. గురు పౌర్ణమి నాడు ప్రపంచ దేశాల యువత ప్రశాంతి నిలయానికి చేరుకునేవారు. గ్లోబల్ కాన్ఫరెన్సెస్, విశ్వ సమ్మేళనాలు జరిగేవి. దసరా పండుగల సమయంలో స్వామి వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం నిర్వహించి వేదాల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. ఎంతో కోలాహలంగా జరిగే క్రిస్మస్ వేడుకలకు ప్రపంచమంతటి నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చేవారు. అయితే ప్రతి ఒక్కరూ ఆసక్తితో ఎదురు చూసే రోజు, అన్నిటికన్నా ముఖ్యమైన రోజు ప్రియతమ స్వామి జన్మదినమే. పుట్టు పండుగ నాడు రకరకాల రథాల్లో స్వామి ఊరేగుతున్నప్పుడు భక్తుల హృదయాలు అమితానందంతో పులకరించిపోయేవి. స్వర్ణరథముపై
తొలి రోజుల నుంచి స్వామి జన్మదిన వేడుకల్లో ఝూలా మహోత్సవం ఒక భాగంగా ఉంటూ వచ్చింది. ఒకసారి స్వామి ఈ ఒక్క పాటకు అర్థాన్ని తెలుసుకోగలిగితే మీరు నా తత్వాన్ని అర్థం చేసుకున్నట్లే అని చెప్పారు. ఇప్పుడు ఆ పాటను స్వామి గొంతులోనే విందాం, మనం కూడా గొంతు కలుపుదాం. Love is my form, truth is my breath, this is my food. Love is my form, truth is my love is my form, truth is my breath, this is my food. My message, expansion is my life is my message. No reason for love, no season for love. No birth, no death, no birth, no death. Love is my form, truth is my grace, this is my faith. Love is my form. Love is my form, truth is my grace, this is my faith. శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో భాగమైన 125 దేశాల భక్తులు స్వామిని ఆరాధిస్తూ ఆయన పేరిట సేవలు అందిస్తున్నారు. సాయి అవతారా యుగ అవతారా, సాయి అవతారా యుగ అవతారా, సాయి అవతారా యుగ అవతారా. నా జీవితమే నా సందేశం అని స్వామి ప్రకటించారు. ప్రేమే ఆయన సందేశం. ఆయన ప్రేమ సేవగా, కరుణగా, వివిధ సామాజిక సంక్షేమ పథకాలుగా వెల్లడైంది. ఆయన జీవితం నిజానికి అజరామరమైన, అప్రతిహతమైన ఒక ప్రేమ ప్రవాహం. జగతికి సందేశమై సుగతికి సంకేతమై సమతా మమతా
ప్రేమావతారుని శత జయంతికి మనమేమి సమర్పించుకోగలం? ఆయన కోరేది మన ప్రేమను మాత్రమే. The best way to love God is to love all servants. మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం సేవించడం కోసమే పుట్టాము. ఈ సర్వీసులో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది. Yeah.